సొంత కొడుకైన గణపతిని చంపిన శివుడి మీద పార్వతికి ఎందుకు అంత ఇష్టం? మంచి మాట. భలే ప్రశ్నలు అడుగుతున్నావు తల్లి. ఎవరైనా పిల్లల్ని చంపుకుంటారా? కాదుగా. పార్వతీదేవి శంకరుడు వస్తున్నాడు అనేటటువంటి ఆనందంలో ఉంది. చాలా కాలం పాటు గజ అసురుడి బొద్దలో పడిపోయాడు. వస్తున్నాడనే ఆనందం ఆడికి వచ్చింది. సహజంగా భర్త ఏదైనా చాలా కాలం పాటు ఎక్కడైనా పొరుగురు వెళ్ళిపోతే నేను ఇదిగో మధ్యాహ్నం వస్తున్నాను అని అంటే ఆయనకి ఇష్టం ఏమిటి? దోసకాయ పప్పు, కొబ్బరికాయ పచ్చడి ఇట్లా ఆలోచిస్తుంది పాపం. ఆలోచించి ఆయనకి ఇష్టమైంది ఏ రంగు చీర, ఆయనకి ఇష్టమైంది ఏ వస్త్రాలు, ఆయనకి ఇష్టమైనవి ఏ మాలికలు, ఆయనకి ఇష్టమైనది ఏమిటి, ఇలా ఆలోచిస్తూ అలా శరీరాన్ని ఒకసారి గట్టిగా నలిసినటువంటి మట్టికో రూపాన్ని తెచ్చి గడప మీద పెట్టి ప్రాణాన్ని వాడికి పోసి ఆ గడప మీద పెట్టి ఎవరిని లోపలికి రానియద్దు అంది. ఆవిడ స్నానానికి వెళ్తున్నాను. మన ఇళ్లలోనే 3 స్నానపు గదులు ఉంటున్నాయి. వెండికొండ మొత్తం తమ ఇల్లుగా కలిగినటువంటి భారతీదేవికి ఆ మాత్రం స్నానాల గది లేదా? ఏమిటి దీని అర్థం అని ఆలోచిస్తే నిజం తెలుస్తుంది. ఆలోచించడం ఎవడు? ఆవిడ అభిప్రాయం ఒకటే. వెండికొండ మొత్తం అంతా కూడా అలా వెండి అరలతో ఉంటుంది. ఒక్కో అరలో ఇన్నిన్ని పట్టు చీరలు, నారబట్టలు, మామూలు వస్త్రాలు, ఇంకా బంగారపు రంగు అలంకారం కలిగినటువంటివి, వెండితో ఏర్పాటు చేయబడ్డ తీగలతో ఉన్నవి, ఎన్ని అని ఎప్పుడు మనం ఊహించనివి, చూడనివి, చూసేందుకు వీల్లేనివి, అసలు ఊహించలేనటువంటి అన్ని చీరలు ఉన్నాయి. ఈ శంకరుడికి నచ్చుందా? దీనికంటే అది బాగుంటుంది. దానికంటే ఇప్పుడు ఇవాళ ఆడవాళ్ళు కూడా అంతే కదా. పెళ్ళిళ్ళకి రా అంటే ఖచ్చితంగా సమయానికి రాని వారు ఎవరంటే స్త్రీలే. ఇది బాగుండదు, అది బాగుండదు, అది బాగుండదు, ఇలా 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 అన్నీ చూస్తూ ఉంటే శంకరుడు రానే వచ్చాడు. ఆవిడికి ప్రాణం కూడా పోస్తుంది. కానీ ఇక్కడ రే ఎవడెవరా నువ్వు? కోయం డింభక అన్నాడు ఆయన. నన్ను ఎవరని అంటావా? మా అమ్మ నన్ను ఇక్కడ కాపలాగా పెట్టింది, ఎవడెవరా నువ్వు అని శంకరుడు శూలంతో ఖండించాడు. ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒంటి మీద సున్నిపిండిని ఇలా చేస్తే ముద్దగా చేస్తే ఆ ముద్దగా ఉన్న గణపతిని శూలంతో నరికాడు ఆ శంకరుడు. అమ్మవారు ప్రాణం పోసింది కాబట్టి అంత శక్తి వాడికి. శంకరుడు అంతటి వాడు శూలంతో తల నరికితే తప్ప ఖండించబడలేనటువంటి స్థాయిలో ఓడిపోయాడు. అప్పుడు పార్వతీదేవి వచ్చి అయ్యో మన పుత్రుడండి వీడు అని చెప్పింది. ఆ గణపతి ఎలా మట్టి బొమ్మ, మనందరం కూడా అలా మట్టి బొమ్మలమే. ఆ గణపతి తలని ఎలా అయితే శంకరుడు తీసుకెళ్ళాడో మనకు కూడా లయ సందర్భం వచ్చినప్పుడు మనని అలాగే పట్టుకుపోతాడు. అది అంతరర్థం దాంట్లో. అయ్యో వాడికి ఎలాగా ఏం పర్వాలేదు. గజ అనే పేరు కలిగిన రాక్షసుడు ఎవరైతే తల తీయబడినాడో వాడి తలని తెచ్చి వీడికి పెడతానని చెప్పాడు. అప్పటి నుంచే గజ అసురుని యొక్క ముఖం కలిగిన వినాయకుడు గజముఖుడు అయ్యాడు. అది అంచేత సొంత కుర్రవాడిని నరికినటువంటి వాడు శంకరుడు కాదు. అసలు నిజంగా సొంత పుత్రుడు ఎలా అవుతాడు? అది అంచేత ఈ విధంగా మనం ఊహించుకోగలగాలి. గణేష పురాణంలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈ విశేషం. ఇలా ఆలోచించిన రోజున దేవతల మీద ద్వేషం మనకు కలగదు.